హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి. మరి ఇవాళ విశేషం ఏంటంటే మిర్చి యార్డ్లోకి అయితే చాలా కొట్లకి ఇవాళ కొత్త కాయలు వచ్చాయండి. కొత్త కాయలు అంటే రైతుకి ఫస్ట్ పంట, అలాగే కొట్టుకు కూడా ఫస్ట్ సారిగా వచ్చిందని ఫస్ట్ పంట అంటారు. ఫస్ట్ సారిగా వచ్చినప్పుడు సంవత్సరంలో వాళ్ళైతే ముహూర్తం చేస్తారు, ఇట్లా ఓపెనింగ్ అనమాట. చూడండి, ఇదే కొట్టుకు అది దాదాపుగా 2-3 కొట్లు ఈ వీడియోలో కనబడతాయండి. ఏదేమని వాళ్ళ డేటు నవంబర్ నెల అండి. నవంబర్ నెల వచ్చేసరికి అయితే 25వ తారీఖు 2025 అనగా మంగళవారం మనం ఇచ్చాడు. చూస్తున్నారు, ఫస్ట్ సారి కూర్చుని ఈ విధంగా మామిడి తోరణాలు కట్టి కొట్టు మొత్తం ముగ్గేసి కడిగి పసుపు పోసి కాటాకు కూడా పూలన్నీ కట్టి ఈ విధంగా అయితే కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి ఇంకా అదే పూజ అంటే మరి మీకు తెలిసిందే, నాకే కొద్ది తెలియదేమో అనుకోవద్దు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ చూడండి, కొన్ని డౌట్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. చాలామంది వీడికి ఏం పని ఉండదురా బాబు, పొద్దుగూగలో ఇవే పెడతా ఉంటాడు చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారండి. అన్న నువ్వైతే నచ్చకపోతే నీకు నువ్వు అనుకోవచ్చు అన్న, కానీ ఇంకొకరికి ఈ వీడియో నచ్చిద్ది అన్న, మార్కెట్ గురించి తెలుసుకుంటారు చాలామంది ఉంటారు. తెలియని వాళ్ళు తెలుసుకుందాం. ఈ వీడియో అయితే పొద్దున్నెప్పుడో మీకైతే అప్లోడ్ 2-3ంటికి ట్రై చేస్తే 5-6 అయినా కానీ వీడియో అయితే మనకి గ్యాలరీలోకి రాకపోవడం వల్ల లేట్ అయింది బాగా, ఏమనుకోవద్దు. ఈ విధంగా అయితే ఫస్ట్ సారిగా అయితే రైతులతోనే కొబ్బరికాయ కొట్టేస్తారండి. ఆ తర్వాత ఎగుమతి వాళ్ళు దిగుమతి వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్గా బోని మార్కేసి కాటా మీద బస్తా పెట్టి ఎగుమతి వాళ్ళ మాట మార్కు అండ్ కాటా మార్కు అన్నీ వేసినాక పూజ చేస్తారు. ఈ విధంగా అట్లా ఉంటుందండి. కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి ఇది 2026 సంవత్సరానికి వస్తుంది. ఈ పంట 2025 నవంబర్లో వచ్చింది కదా, ఈ 2 నెలలు గడిచిపోయింది. 26వ సంవత్సరం లెక్కలో వస్తుంది ఇప్పుడు వచ్చే పంట అంటున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం అయితే 10వ నెల అంటే అక్టోబర్ నెలలోనే వచ్చేది కొత్త సరుకు మిర్చి ఆటికి. ఈ సంవత్సరం అయితే 1 నెల లేట్ అయింది. నవంబర్ నెల నుండి స్టార్ట్ అయింది. ఈ నెల నుంచే వస్తున్నాయి సరుకులు ఏదైనా కానీ. ఈవేళ దాదాపుగా మార్కెట్లో 10-15 షాపుల వరకు ఓపెనింగ్ జరిగినాయి. మన మార్కెట్ యార్డ్లో దాదాపుగా 600-700 నుంచి 800, ఇంకా విడిగా చెప్పాలంటే 1000 వరకు ఉంటాయి కమిషన్ షాపులు. 1000 అయినా కానీ ఓనర్లు చాలామంది ఉంటారండి. ఒక్కొక్క షాప్కి 2-3 ఉంటారు పార్ట్నర్స్ లెక్క, ఒక్కొక్క షాప్కి అయితే ఒక్కరే ఉంటారు. అట్లాగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువే ఉంటారండి షాపుల మీద ఏదైనా కానీ. అయితే ఒకటి ఈ విధంగా కాటా వేసి మార్కెటింగ్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. రైతు ద్వారా వచ్చే సరుకుని ఇక్కడ వాళ్ళకి గిట్టుబాటు అయిన ధరల్లో ఇవాళ ఈ రేటు ఉందంటే రైతుకి చెప్తారు, ఆ రేటు ఉంది, ఆ రేటు కన్నా ఎక్కువ వెళ్తుంటే సరే ఆ రేటుకి అయితే అమ్మండి అంతే. ఆ రేటు కన్నా తక్కువ అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు 15,000 ఉంది తేజాలు, 15,000కి అమ్మని రైతు చెప్తారు. 14,000కి అడిగేవాళ్ళు చాలామంది, కానీ 15,000కి అమ్మాడంటే అదే గొప్ప ఆ షాపులో. అట్లాగా ఆ రకంగా మార్కెటింగ్ ఇవాళ మనది ఏ రోజు దారు లైవ్ అప్డేట్ అనమాట. చాలామందికి అండి వీడియోస్ నచ్చ విసుకొచ్చిద్ది కదా. మనకి ఒకటే కోరిక, రైతు అనేవారు కానీ ప్రతి ఒక్కరూ మిర్చి ఆట గురించి తెలుసుకోవాలి. ఆసియా ఖండంలో అది పెద్ద మిర్చి ఆట కదండి. చూస్తున్నారు, ఈ విధంగా ముఠాయింతో హారతి ముట్టించి హారతి ఇచ్చి మేస్త్రి పెద్ద ఆయన అనమాట. షేట్ గారు అంటే అంతా దగ్గరుండి చేపిస్తారు ముఠా వాళ్ళతో అందరితో ఉండండి. పక్క వాళ్ళకి ముందు రెస్పెక్ట్ ఇస్తారు షేట్ అనేవారు. ఈ విషయంలో అయితే ఇంకా ఉన్నాం, అందరికీ పక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, తర్వాత షేట్ గారు అనుకుంటానంటారు. ఏ ఒక్క వాడైనా ఈయన కూడా అంతేనండి. చూస్తున్నారండి ఈ విధంగా మార్కెట్లో ప్రతి ఒక్క షాపులో సంవత్సరంలో అండ్ ఫస్ట్ సారి మళ్ళీ రేపు పొద్దున ఇదే రైతు వచ్చినా కొత్తగా వేరే ఒక రైతు వచ్చినా కానీ ఇంకా లేదు, ఒకసారి ఓపెనింగ్ అనేది. ఇంకా రేపు నుండి మామూలు అనమాట, యథావిధిగా ఉండిద్దండి. మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లు కూడా ఫస్ట్ సారిగా కాయలు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా దస్తరం అండ్ పూజ చేస్తారు. పూజ చేసి ఓపెనింగ్ చేసి లోపల పెడతారండి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మార్కెట్లోనైతే మాత్రం. అయితే మనకి పిలిచారండి, అన్న మరి మా కొట్టులో కొత్తగా వచ్చిందన్న, ఓపెనింగ్ చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, రండి అన్న వీడియో తీసి పెట్టండి, నలుగురు తెలుసుకుంటారని చెప్పడం జరిగింది. చూస్తున్నారు, కొట్టు పేరు కూడా కానీ వస్తుంది మీకు, రాజేష్ స్వామి రిక్వెస్ట్ చేశారు కొద్దిగా అయితే, అన్న మా రైతులు అందరూ చూస్తారన్న పెట్టండి తెలుసుకుంటారు అన్నారు. అన్న యాడ్లోన ఇన్ని కమిషన్ షాపులు ఏదన్నా కానీ 99% కరెక్ట్గానే జరిగిద్ది అన్న. చాలామంది అనుకుంటారు గుంటూరులో మోసం అని ఎప్పుడో పాతపప్పుడు పేరు పడిందేమో, కానీ ఇప్పుడు ఏమి లేదన్న, అంతా న్యాయంగా జరిగిద్ది. పేస్ట్ టు పేస్ట్ అంతా రైతు ఎదురుగానే జరిగిద్ది. ఏదైనా ఇంకా 60% 40% వరకు ఉన్నారు రైతులు అండి. వాళ్ళు రాకుండా ఇక్కడ సరుకు అమ్మిపెట్టి వాళ్ళకి పంపించేటటువంటి షాపులు అండ్ అలాంటి రైతులు కూడా ఉన్నారండి. ఉన్నాయి, ఎందుకు లేవండి చాలా వరకు. కొంతమంది వచ్చి డైరెక్ట్గా చూసి అమ్ముకొని చూసుకొని పోతారు. ఏదైనా రైతులు ఎవరు మోసం చేయరండి, అది కూడా అర్థం చేసుకోండి. ఎవరో ఒకరు 100కి 1 ఒకరు ఉంటారు అనుకో, అంతగా మార్కెట్లో అయితే మోసం చేసేవాళ్ళు లేరు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మనల్ని కోరి పిలిచి వీడియో తీపిచ్చేవాళ్ళు, మా వీడియో తీసి పెట్టనే వాళ్ళు కూడా ధైర్యంగా వ్యాపారం చేసేవాళ్ళే మన వీడియో తీయ అంటారు. ధైర్యంగా వ్యాపారం చేయని వాళ్ళు అయితే మాత్రం బాబు నువ్వు వీడియో తీయకు బాబు మా కొట్లోనే అంటారు అండి.
అది మనకు చూస్తున్నాం దాదాపుగా 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ సంవత్సరం నుంచి చూస్తున్నాను. అప్పుడే మనకు అయిపోయింది వానర్ని చూడగానే. చాలామంది అయితే మనం చూసి నవ్వుతారు, ఎందుకన్నా బాగా చెప్తున్నావు అబ్బాయి అనేటట్టుగా. ఆ రకంగా కూడా ఉంటుందండి. మనం కనిపెట్టేస్తాం, ఆ మాత్రం కనిపెట్టకపోతే ఎందుకండి. దాదాపు 18-20 వేలు అయింది గుంటూరు వచ్చి యాడ్లో వర్క్ చేస్తున్నాము. ఈ విధంగా అయిపోయింది. కాటాలు ఈ విధంగా స్టార్ట్ చేస్తారు, కాటాలు వేస్తారండి. ఎగుమతి స్వామి వాళ్ళు మార్క్ వేసుకొని కాటా వేసుకొని ఇంకా వీటికి కాటా అయిపోయినాక వీటికి రంగు బుయ్యాలండి, మరమ్మతు చేయాలి, రంగు బుయ్యాలి, లారీ వచ్చి ఎత్తుకుంటారు. ఈ విధంగా వాళ్ళకి ఇంకెన్నో ప్రాసెస్ ఉంటాయి. ఏదైనా సరుకు వెళ్ళేసరికి ఎక్కువ తేజాలు వస్తున్నాయి, డీడీలు వస్తున్నాయి. తేజాలు 15,000 దాకా వేస్తున్నారు బాగుంటే మాత్రం. 14,000 నుంచి 15,000 కొత్త కాయలు. డీడీలు కూడా ఇవ్వలేదు 155, 160, 150 రూపాయల రేట్లో చూశానండి. కాకపోతే మీకు మిరగాయల రేట్లు ఇవాళ పెట్టలేకపోయింది, ఎందుకంటే ఇదే పెద్ద వీడియో అయిపోయింది. ఈ వీడియోనే మనము ఎడిటింగ్ చేస్తుంటే అప్లోడ్ కాక ఈ టైం దాకా అయిపోయిందండి. ఇంకా ఆ వీడియో చేయడం కుదరలేదు. రేపు పెడతా. కొన్ని రకాలు మిర్చిని తీసాను, ఏదైనా కానీ తెలుసుకోవాలి. మార్కెట్కి చాలా రకాలు వస్తున్నాయి. ఏ రకాలు వస్తున్నాయి మరి క్వాలిటీస్ ఏమి రావట్లేదండి. నిన్నైతే డీడీలో ఒరిజినల్ నెంబర్ 1 డీలక్స్ వచ్చాయి, 17,000 వేశారండి. ఇవాళ బెస్ట్ రకాలు వచ్చాయి, 150, 55 రూపాయలు వేశారు. మరెన్నో మిర్చి వివరాలు, అన్ని వివరాల గురించి తెలుసుకోవాలంటే పెద్ద వీడియోలో డైలీ మార్నింగ్ 8:30 to 9 ఉదయం 8 నుంచి 9 లోపు మీకు అప్లోడ్ చేస్తానండి. యూట్యూబ్లోనే చూసుకోవచ్చు. ఆ వీడియో మరి వేరే దాంట్లో ఉండదు. యూట్యూబ్లోనైతే అన్ని మిర్చి ధరల గురించి వివరంగా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడవచ్చు, తెలుసుకోవచ్చు. మీరు ఈ వీడియోని యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో చూసినా కానీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూరిబాబు పెద్ద PEDDA అని కొడితే వచ్చిద్దండి. మన ఛానల్ చూస్తున్నారా? తేజాలు చెకింగ్ చేస్తారండి మధ్యలో. ఎట్లాగా ఏమైనా డ్యామేజ్ ఉందా బాగుందని చూస్తున్నారు. బాగున్నాయి క్వాలిటీ. తేజాలు బెస్ట్ ప్లస్ అండ్ డీలక్స్ అనమాట. క్వాలిటీ బాగుంది. ఆయన పార్టీకి ఫోటో పెట్టుకున్నాడు, తీశాడండి. సో మరి గుమస్తానే ఆయన మరి మధ్యలో వాళ్ళకి చెకింగ్ చేయాలి కదా, అట్లాగా. ఈయనేమో మార్క్ వేసుకుంటారు. దాన్ని కుట్టి దానికి మరమ్మతు చేసి పైకి వెళ్తాం. మరమ్మతు చేయడం అంతా కుడతామని ఒకటే. రంగు పోస్తారు. రంగు దేనికి పోస్తారంటే ఇక్కడ కుట్టినాక మళ్ళీ మధ్యలో రంగు పోసినాక ఇంకేడైనా మధ్యలో కోసారు అనుకోండి బస్తాని, ఆ రంగు కనబడదు కదా, కుట్టు ఉంటుంది కదా, ఆయనకి అర్థమైపోద్ది మధ్యలో కోసారు అని అర్థమైంది. అందుకని ఆయన ఏడ కుట్టి మరమ్మతు చేసి రంగు పూపించుకుంటారు పార్టీలో. ఇట్లా కాటాలు వేసుకుంటారు. ఎరుపు అయిపోయి ఎరుపు వేసినాక తాలు కూడా 105, 10, 115 రూపాయలు తగ్గేశారు. మార్కెట్లోనైతే ఉదయం 8:30, 9 నుంచి ఇంకెవరు ఉండరండి మిర్చి యార్డ్లోనైతే. అందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది టిఫన్లకి వెళ్ళిపోతారు. సేట్లు అయితే పెద్దగా రారు, 90% అయితే రారు. ఎందుకంటే గుమస్తా అనే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళే చూసుకుంటారు. ఉదయం అమ్మడానికి సేట్ అనే అతను వస్తారండి. మిగతా వాటికి సేటుతో పని ఉండదు, గుమస్తా చూసుకుంటారు. తప్పని పరిస్థితులు అయితే సేట్లు కూడా వస్తారండి, ఎక్కువ సరుకు ఉన్నప్పుడు అయితే మాత్రం. సీజన్లో అనుకోండి సేటు అండ్ గుమస్తా ఇద్దరు డ్యూటీ చేయాలి. పగలంతా రైతుల పూట కూడా ఉంటారండి సేటు అనే వ్యక్తి కూడా. ఈ విధంగా కాటాలు ఈ విధంగా ముఠా వాళ్ళకి వేస్తారు. ముఠా వాళ్ళ వర్క్ ఏంటంటే కాటా వేస్తేనే వాళ్ళ కూలండి. ఉదయం తెచ్చిన శాంపిల్స్ కోసి కుట్టి బేరం పెట్టి మళ్ళీ కుట్టి మళ్ళీ నెట్టేస్తారు. బేరం అయితే వెళ్తాయి, లేకపోతే లేదు. ఆ బేరం అయ్యి కాట వేస్తేనే వాళ్ళకి కూలీ ఇస్తారు. బేరం అయ్యి కాట వేయకపోతే వాళ్ళకి ఇంకేం ఉండదు. ముఠా వాళ్ళకి చాకిరీ ఏనండి. ఆ విధంగా మిర్చి యార్డ్లోనైతే చూడండి. ఎరుపు అయిపోయినా తాలు వేస్తామని చెప్పారు. తాలు బస్తాలు ఇవి తేజ తాలు కలగలుపుల టైపు. 100 రూపాయలు ఒక లాట్ వేశారు, 105 ఒక లాట్ వేశారు, 110 రూపాయలు ఒక లాట్ వేశారు అని చెప్పారు ఆయన అయితే. మరి ఆ వీడియో మీకు ఉదయం పెట్టాను ఆల్రెడీ, మరి చూసే ఉంటారు. ఈ విధంగా మార్కెట్లో ఏదైనా కానీ జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనా. కాటాలు అండ్ ఎక్స్పోర్టింగ్ ఇలానే. దీనికే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలో చేయండి. చేస్తాం అనుకుంటున్నాం. ఏం చేస్తాం, ఇదే వీడియోని 2, 2.5, 3కి అప్లోడ్ చేస్తే కాలేదన్న ఏం చేస్తాం. మొబైల్ అన్నీ చేయాలా, మనం ఏమైనా మనీ కోసం చేయట్లేదన్న. మీరు అన్నీ తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నారు కాబట్టి వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్.